హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సమస్య సార్. ఈరోజు మనం 10th క్లాస్ బయాలజీలో రెస్పిరేషన్ లెసన్ నుంచి ఎపిగ్లాటిస్ పాత్ర గురించి తెలుసుకుందాం. ఓకే, మనం ఆహారం తింటున్నప్పుడు ఆహారము శ్వాసనాళంలోకి ఎందుకు వెళ్ళదు? మనం తిన్న ఆహారం వెళ్ళే మార్గము, మనం పీల్చే గాలి వెళ్ళే మార్గము గొంతు దగ్గర ఒకే ప్రాంతంలో కలుస్తాయి. అయినప్పటికీ ఆహారము వాయునాళంలోకి వెళ్ళదు, గాలి ఆహార నాళంలోకి వెళ్ళదు. దీనికి గల కారణం ఏందో ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాం. రైట్, క్లాస్లోకి వెళ్ళకంటే ముందు మనం ఒక ప్రశ్న వేస్తాం. ఆ ప్రశ్న కనుక ఆన్సర్ తెలిస్తే పని చేయకపోతే మనము ఆహారం మింగేటప్పుడు శ్వాసనాళానికి ఏమో ప్రశ్న మరోసారి. ఎపిగ్లాటిస్ పనిచేయకపోతే మనం ఆహారం మింగేటప్పుడు శ్వాసనాళానికి ఏమవుతుంది? దీని కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రైట్, ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. రైట్, ఎపిగ్లాటిస్ చూడండి. ఎపిగ్లాటిస్ చిత్రం ఇక్కడ గ్రసన్లో ఉంటుంది. రైట్, మనం పీల్చే గాలి నాసికా రంధ్రాల ద్వారా, చూడండి ఇక్కడ 2 నాసికా రంధ్రాలు ఉంటాయని తెలుసుకున్నాం. మనం పీల్చే గాలి నాసికా రంధ్రాల ద్వారా గ్రసనిలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ చూడండి, మనం పీల్చే గాలి ముక్కు యొక్క నాసికా రంధ్రాల ద్వారా బ్లూ లైన్స్ గ్రసనిలో, ఈ కాలి ప్లేస్ని ఏమంటారంటే గ్రసని అంటారు. చూడండి, ఈ కాలి ప్లేస్ని గ్రసని అంటారు. రైట్, ఒకసారి చూడండి మళ్ళీ. మనం పీల్చే గాలి నాసికా రంధ్రాల ద్వారా ఎక్కడికి వస్తుంది? ఈ కాలి ప్లేస్ అంతా గ్రసనిలోకి వచ్చింది. ఓకే, సేమ్ మరోవైపు అదే టైంలో ఆహారం కూడా, మనం తింటున్న ఆహారం కూడా నోటి నుంచి, చూడండి ఇక్కడ నుంచి, నోటి నుంచి ఎక్కడికి వచ్చింది? గ్రసనిలోకి వచ్చింది. 2 ఒకేసారి వచ్చినాయి. చూడండి, ఇది గ్రసని కాలి ప్లేస్. మనం పీల్చే గాలి నాసికా రంధ్రాల ద్వారా గ్రసనిలోకి వచ్చింది. అదే సమయంలో మనం తింటున్నప్పుడు నోటి ద్వారా ఆహారము బోలస్ ఎక్కడికి వచ్చింది? గ్రసనిలోకి ఇచ్చింది, ఈ భాగంలోకి వచ్చింది. ఓకే, రైట్. అంటే ఈ గ్రసని అనేది గాలి మరియు ఆహారం రెండు గ్రసని ప్రాంతంలోకి వస్తాయి. చూడండి, గ్రసనలోకి గాలి మరియు ఆహారం రెండు గ్రసనలోకి వస్తాయి, ఈ చౌరస్తలకి వస్తాయి అన్నమాట. అంటే గాలి ఆహారం రెండు కూడా గ్రసని అనే ప్రాంతంలోకి వస్తాయి. మరి రెండు ఒకే సమయంలో, చూడండి, రెండు ఒకే సమయంలో ఇటు గాలి వస్తుంది, ఇటు ఆహారం వస్తుంది. రెండు ఒకే సమయంలో ఒకే ప్రాంతంలోకి వచ్చినప్పుడు తప్పుడు మార్గంలో వెళ్ళకుండా శరీరం ఎలా నియంత్రణ చేస్తుంది? చూడండి, గ్రసనలోకి గాలి వచ్చింది, అప్పుడే ఆహారం ముద్ద కూడా వచ్చింది. మరి రెండు ఒకేసారి ఒకే ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఇవి తప్పుడు మార్గం గుండా వెళ్ళకుండా శరీరం ఎలా నియంత్రణ చేస్తుంది? తప్పుడు మార్గం అంటే ఏంది? గాలి ఈ శ్వాస మార్గం గుండా వెళ్ళకుండా, ఆహార మార్గం గుండా వెళ్ళకుండా, అంటే గాలి ఎక్కడికి వెళ్తుంది? శ్వాస మార్గానికి వెళ్తుంది. అలా వెళ్ళకుండా ఆహార మార్గంలోకి వెళ్తలేదు, ఆహారం కూడా శ్వాస మార్గంలోకి వెళ్తలేదు, కరెక్ట్ ఆహార మార్గంలోకి వెళ్తుంది. అంటే ఈ తప్పుడు దారిలో, అంటే రాంగ్ డైరెక్షన్లో ఎందుకు పోవట్లేదు? కరెక్టు, చూడండి, ఆహారమేమో ఆహార వాహిక గుండా వెళ్తుంది, గాలేమో గాలి గుట్టం గుండా వెళ్తుంది. ఇలా తప్పుడు మార్గంలో వెళ్ళకుండా సరైన మార్గంలో వెళ్ళేటట్టు మన శరీరంలో ఎవరు నియంత్రణ చేస్తున్నారో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, రెండు ఒకే సమయంలో, అంటే గాలి మరియు ఆహారం ఒకే సమయంలో ఒకే ప్రాంతంలోకి వచ్చినప్పుడు అవి రెండు తప్పుడు మార్గంలో వెళ్ళకుండా ఒక కరెక్ట్ వేలోనే ఎలా వెళ్తున్నాయి, దీన్ని నియంత్రించే మన వ్యవస్థ ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, దీన్ని నియంత్రించే వ్యవస్థ పేరు ఎపిగ్లాటిస్ అంటారు. చూడండి, ఎపిగ్లాటిస్ ఎక్కడ ఉంటుందంటే గ్రసని కింద ఇక్కడ ఉంటుంది. చూడండి, ఎపిగ్లాటిస్ అనే ఒక పొర గ్రసని కింద ఉంటుంది. ఇది స్వరపేటిక పై భాగంలో ఉంటుంది. చూడండి, ఎపిగ్లాటిస్ అంటే ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఇది ఒక కండరయుతమైన కవాటము, కండరాలతో నిర్మించబడి ఉంటుంది. ఎపిగ్లాటిస్ అనేది ఎలాంటి ఎముకలు ఉండవు. ఇది ఏంది? ఎపిగ్లాటిస్ అంటే చర్మం, నాలుక కదా ఎలా ఎముకలు లేకుండా ఉంటుందో ఇది కూడా అంతే. ఎపిగ్లాటిస్ అంటే ఉపజిహ్వాక్ అని పిలుస్తారు, మన వాడుక భాషలో కొండ నాలుక అని కూడా పిలుస్తారు. కాబట్టి ఇది కండరాలతో నిర్మితమైన కవాటం. కవాటం అంటే ఏంటి అంటే ఒకే వైపు తెరుచుకుంటుంది,
రెండో వైపు తెరుచుకోదు. మన డోర్ ఒకే వైపు తెరుచుకున్నట్టు. కాబట్టి ఇక్కడ తెరుచుకుంటుంది, ఇక్కడ తెరుచుకుంటుంది. కాబట్టి కవాటం అని పిలుస్తారు. ఎపిగ్లాటిస్ అంటే ఒక ఖండరహితమైన కవాటము. ఇది స్వరపేటిక యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఉండే మూతలా పనిచేస్తుంది. అంటే చూడండి, ఈ భాగం అంతా స్వరపేటిక ఉంటుంది ఇక్కడ. ఈ స్వరపేటిక పైన ప్రవేశ మార్గంలో అంటే పైన ఉంటుంది. స్వరపేటిక పైన ప్రవేశ మార్గంలో ఉండి ఏం చేస్తుంది, మూత వలె పనిచేస్తుంది. అంటే అవసరం వచ్చినప్పుడు ఆహార నాళాన్ని మూస్తుంది, మళ్ళీ ఇక్కడ అవసరం వచ్చినప్పుడు గాలి గొట్టాన్ని మూస్తుంది. కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది ఎపిగ్లాటిస్ అంటే గ్రసనిలో ఉంటుంది. గ్రసని తర్వాత స్వరపేటిక ఉంటుంది. స్వరపేటిక యొక్క ప్రవేశ ద్వారం అంటే ప్రారంభంలో ఉండి ఒక మూత వలె ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ చూడండి. ఎపిగ్లాటిస్ ఎక్కడ ఉంటుందంటే గ్రసనిలో ఉంటుంది. గ్రసనిలో కూడల్లో పనిచేస్తుంది. కానీ ఎక్కడ ఉంటుందంటే స్వరపేటిక పై భాగంలో ఉంటుంది. ఇది ప్రవేశ ద్వారంలో ఉండి మూతలా పనిచేస్తుంది అనమాట. మరి చూడండి, ఆహారాన్ని జీర్ణాశయం వైపు తీసుకెళ్తుంది. చూడండి, ఇప్పుడు ఆహారం నోటి ద్వారా వచ్చి ఇలా వెళ్ళొచ్చు, గాలిగొట్టం ద్వారా వెళ్ళొచ్చు. కానీ అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఇక్కడికి మోస్తుంది అనమాట. ఇప్పుడు ఆ గాలిగొట్టాన్ని మోస్తుంది, ఇట్లా మోస్తుంది. అప్పుడు ఆహారం ఇలా వెళ్తుంది. మరి గాలి చూడండి, గాలి ఇలా వచ్చినప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గాలి ఇలా వస్తుంది. కాబట్టి ఎపిగ్లాటిస్ యొక్క విధి అంటే చూడండి, ఆహారాన్ని జీర్ణాశయం వైపు తీసుకెళ్తుంది. అప్పుడు ఇక్కడ మూస్తుంది, గాలి గొట్టాన్ని మూస్తుంది. ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించకుండా రక్షిస్తుంది. ఆహారం ఇక్కడ వెళ్ళకుండా రక్షిస్తుంది. ఆహారం మింగేటప్పుడు శ్వాసనాళం మూస్తుంది, గాలి వెళ్ళేటప్పుడు ఆహారనాళం మూస్తుంది. చూడండి, ఇప్పుడు ఆహారం ద్వారా నోటి ద్వారా ఆహారం వచ్చింది. ఎక్కడికి వచ్చింది, గ్రసనలోకి వచ్చింది. అప్పుడు ఇమ్మీడియట్లీ ఏం చేస్తుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చి దేన్ని మూస్తుంది, ఆహారం వచ్చేటప్పుడు దేన్ని మూస్తుంది, గాలి గొట్టాన్ని మూసింది. ఇది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ ఆహారం మార్గం గుండా వెళ్తుంది. ఇప్పుడు మనం ఆహారము తింటున్నాం, ఆహారం ముద్ద గ్రసనలోకి వచ్చినప్పుడు ఈ ఉపజీవాకి ఏం చేస్తుంది, అప్పుడు గాలి గొట్టాన్ని మూస్తుంది. గాలి గొట్టాన్ని మూసి అప్పుడు ఏం చేస్తుంది, ఆహార నాళంను తెరుస్తుంది. అప్పుడు ఆహారం ఈ విధంగా వెళ్తుంది. క్లియర్ చేసింది. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు గాలి ఎక్కడికి వచ్చింది, గ్రసనలోకి వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఇక్కడ ఈ ఎపిగ్లాటిస్ ఏం చేస్తుంది, ఆహార నాళాన్ని మూస్తుంది. అప్పుడు గాలి ఎలా వెళ్తుంది, శ్వాస మార్గం గుండా విండ్ పైప్ ద్వారా వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే గాలి వచ్చేటప్పుడు ఆహార నాళాన్ని మూస్తుంది, ఆహారం వచ్చేటప్పుడు గాలి గొట్టాన్ని మూసి ఇలా జంక్షన్ వలె పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎపిగ్లాటిస్ గ్రసన్లో ఉండి ఆహార వ్యవస్థను మరియు శ్వాస వ్యవస్థను రెండింటినీ నియంత్రణ చేస్తుందన్నమాట. కానీ ఒకసారి మనం ఏం చేస్తుంటాం అంటే మాట్లాడుతుంటాం, నవ్వుతుంటాం, అలాగే తింటుంటాం. 2 పనులు చేస్తుంటాం. తింటుంటాం ప్లస్ మాట్లాడుతుంటాం, లేదా నవ్వుతుంటాం తినేటప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే ఇక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యాలో తెలియక న్యూట్రల్గా ఉంటుంది. న్యూట్రల్గా ఉన్నప్పుడు చూడండి, ఆహారము కానీ లేకుంటే ద్రవం కానీ ఎక్కడికి వెళ్తుంది, గాలి గొట్టంలోకి వెళ్తుంది. అప్పుడు చూడండి, గాలి గొట్టంలోకి ఆహారం కానీ ఆ ద్రవం కానీ వెళ్ళినప్పుడు మనకు దగ్గు వస్తుంది. ఎందుకు దగ్గు వస్తుంది చూడండి, ఎప్పుడైతే ఇది ఎపిగ్లాటిస్ న్యూట్రల్గా ఉందో దీన్ని క్లోజ్ చేయకుండా దాన్ని క్లోజ్ చేయకుండా న్యూట్రల్ ఉంది, కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఓ దిక్కు ముద్ద తింటున్నాం, ఓ దిక్కు మాట్లాడుతూనే నవ్వుతున్నాం. అప్పుడు ఒకటే సమయంలో గాలి వచ్చింది, ముద్ద వచ్చింది. అప్పుడు కన్ఫ్యూజన్లో ఇది ఏం చేస్తుంది, న్యూట్రల్గా ఉంటుంది. అప్పుడు ఇటు న్యూట్రల్ ఉన్నప్పుడు ఆహారము గాలి గొట్టం గుండా పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు కొద్దిగా చిన్న చిన్న మెతుకులు కానీ లేదంటే ద్రవాలు కానీ ఆ గాలి గొట్టం గుండా వెళ్తాయి. వెళ్ళింటనే అప్పుడు మనకు దగ్గు వస్తుంది. ఎందుకు దగ్గు వస్తుందంటే గాలి గొట్టం ద్వారా ఏం వెళ్ళాలి, గాలి వెళ్ళాలి, కానీ అనుకోకుండా ఆహారం లేదా ద్రవం వెళ్ళింది. కాబట్టి అప్పుడు ఆ దగ్గు ఏం చేస్తుందంటే ఆ శ్వాసనాళంలోకి వెళ్ళిన ఆహారం లేదా ద్రవాన్ని రివర్స్ పంపించడానికి శరీరం చేసే ఒక రక్షణ చర్యనే దగ్గు అంటారు. ఓకేనా. కాబట్టి అప్పుడు శ్వాసనాళం నుంచి వెనక్కి అన్నం మెతుకులు లేదా ద్రవము రివర్స్ వచ్చేస్తుంది అనమాట.
దీన్ని మనం ఏమంటాం అంటే ఎవరో అనుకున్నారని, పోలవారిందని ఇది రకరకాలుగా అనుకుంటాం. అదేది కాదు. కొండ నాలుక కన్‌ఫ్యూజ్ అయ్యి న్యూట్రల్‌గా ఉన్నప్పుడు వస్తుందన్నమాట. దగ్గు వల్ల ఉపయోగం ఏందంటే అప్పుడు ఆ ద ఆహార నాళంలోకి గాలి శ్వాస మార్గంలోకి గాలి మాత్రం వెళ్ళాలి. కానీ అనుకోకుండా ఆహార పదార్థాల ద్రవం వెళ్ళింది కాబట్టి దాన్ని రివర్స్ పంపించే రక్షణ చర్యని దగ్గు అని పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు మనం ఏమేమి గుర్తుంచుకోవాలంటే చూడండి, గ్రసని చూడండి. గ్రసని ఈ ఈ ప్లేస్‌ని అంతా ఏమంటారు? గ్రసని అంటారు. గ్రసనిలో గాలి మరియు ఆహారము రెండిటికి సంబంధించిన మార్గం. ఈ భాగం అంతా గ్రసని అంటే ఏంది చూడండి ఇది. గాలి మరియు ఆహారం రెండిటికి సంబంధించిన మార్గం అని గుర్తుంచుకోవాలి. గ్రసన అంటే గ్రసనలో ఏముంటుంది? ఎపిగ్లాటిస్ ఉంటుంది. ఈ ఎపిగ్లాటిస్ దేన్ని గాలిని, ఆహారాన్ని రెండిటికి సంబంధించిన నిర్వహణ పనులు చేస్తుంది కాబట్టి గ్రసన అంటే ఏం గుర్తుంచుకోవాలి? గాలి, ఆహారం రెండింటికి సంబంధించిన మార్గం అని గుర్తుంచుకోవాలి. స్వరపేటిక చూడండి. స్వరపేటిక అంటే శ్వాసనాళానికి సంబంధించిన భాగం ఇది. స్వరపేటిక ఆహార నాళానికి కాదు చూడండి. ఇక్కడ శ్వాసనాళానికి సంబంధించిన పార్ట్ ఇది. రెండింటి మధ్యలో ఉన్నప్పటికీ స్వరపేటిక దేనికి ఉపయోగపడుతుందంటే శ్వాసనాళానికి ఉపయోగపడుతుంది. దీనికి ఆహార నాళానికి కాదు. అది గుర్తుంచుకోవాలి. స్వరపేటిక శ్వాసనాళానికి సంబంధించిన భాగం. మరి నెక్స్ట్ శ్వాసనాళం. ఈ శ్వాసనాళం ఏం చేస్తుంది? గాలిని ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. మరి ఆ నెక్స్ట్ ఆహార నాళం చూడండి. ఈసోఫాగస్. ఆహార నాళం ఏం చేస్తుంది? ఆహారాన్ని జీర్ణాశయానికి తీసుకెళ్తుంది. కాబట్టి దీని విధులు దాన్ని అనమాట. జీర్ణాశయానికి తీసుకెళ్తుంది. ఇవి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ గ్రసని ఏం చేస్తుంది? గాలి, ఆహారం రెండింటికి సంబంధించిన ప్లేస్ ఇది. ఓకే. నెక్స్ట్ స్వరపేటిక. ఇది శ్వాసనాళానికి సంబంధించిన భాగం అనమాట. శ్వాసనాళం ద్వారా పనిచేస్తుంది. తర్వాత శ్వాసనాళం ఏం చేస్తుంది? గాలిని ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. ఈ ఆహార నాళం ఏం చేస్తుంది? ఆహారాన్ని జీర్ణాశయానికి తీసుకెళ్తుంది అనమాట. ఓకే. ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. మనం పీల్చే గాలి, మనము తీసుకునే ఆహారం ఎక్కడికి వస్తుంది? గ్రసన్లోకి వస్తుంది. ఆ గ్రసన్లో ఎపిగ్లాటిస్ ఏం చేస్తుంది? రెండింటిని డైరెక్ట్ చేస్తుంది. అంటే గాలి గొట్టం ద్వారా గాలి వెళ్ళేటట్టు చూస్తుంది, ఆహార నాళం ద్వారా ఆహారం వెళ్ళేటట్టు చూస్తుంది అనమాట. ఆహారం వచ్చేటప్పుడు గాలి గొట్టాన్ని మూస్తుంది, గాలి వచ్చేటప్పుడు ఆహార నాళాన్ని మూస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఓకే. గాలి, ఆహారం రెండు ఒకే ప్రాంతంలో కలుసుకుంటాయి. దీన్ని నడిపించేది ఎవరంటే ఎపిగ్లాటిస్ అంటారు. ఎపిగ్లాటిస్ అంటే ఖండరహితమైన నిర్మాణం. ఇది స్వరపేటిక పైన ప్రవేశ ద్వారం దగ్గర ఉండి మూత వలె పనిచేస్తుంది. ఆహారాన్ని జీర్ణాశయం వైపు మలుపుతుంది, గాలిని ఊపిరితిత్తుల వైపు మలుపుతుంది. ఆహారం మింగేటప్పుడు శ్వాసనాళాన్ని మూస్తుంది, గాలి వెళ్ళేటప్పుడు ఆహార నాళాన్ని మూస్తుంది. మరి మాట్లాడడం, నవ్వడం చేసినప్పుడు అది కన్ఫ్యూజ్ ఏం చేసి న్యూట్రల్లో ఉంటుంది. అప్పుడు ఆహారము లేదా ద్రవము శ్వాసనాళం వైపు పోయే అవకాశం ఉంటుంది. ఆ శ్వాసనాళంలోకి వెళ్ళినప్పుడు అది దగ్గు వస్తుంది. దగ్గు వల్ల ఎందుకు ఉపయోగం అంటే ఆహార నాళానికి వెళ్ళిన కొద్దిపాటి ఆహారం లేదా ద్రవాన్ని తిరిగి వెనక్కి పంపించే ఒక రక్షణ చర్య అనమాట. ఓకే. ఆ విధంగా దగ్గు వచ్చి పనిచేస్తుంది అనమాట. మనం గుర్తుంచుకోవాల్సిందంటే గ్రాసని అంటే గాలి, ఆహారం రెండు ఉండే ఒక మార్గం. నెక్స్ట్ స్వరపేటిక అంటే ఇది శ్వాసనాళం పక్కలో ఉంటుంది. ఇది శ్వాసనాళానికి సంబంధించిన భాగం. శ్వాసనాళం అంటే ఏం చేస్తుంది? గాలిని నాసికారంధ్రాల నుంచి గాలిని ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. ఆహార నాళం ఏం చేస్తుంది? గ్రసన్ నుంచి ఆహారాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది? జీర్ణాశయానికి తీసుకెళ్తుంది. ఇవి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు నా ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియో చివరన కామెంట్ రూపంలో ఒక 5 లేదా 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తున్నా. వాటి కనుక ఆన్సర్ తెలిసే మీరు తప్పక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డయాఫ్రామ్ గురించి తెలుసుకుందాం.